హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురళీ విలేజ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒమన్లో ఉన్నటువంటి యూజ్డ్ వెహికల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే అది ఏ విధంగా తీసుకోవచ్చు, దాని పేపర్ వర్క్ ఎలా ఉంటుంది, సో ఎటువంటి వెహికల్స్ దొరుకుతాయి, మనకి ఏ రేట్ నుంచి అయితే ఏ రేట్ దాకా ఇక్కడ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి సోహర్ ప్రాంతంలో ఉంది. సో ఇది వచ్చేసి వెహికల్ సేల్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఇది గవర్నమెంట్ త్రూ ద్వారానే వీళ్ళను ఆఫీసులాగా వీళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. ఇందులోనికి వెళ్ళి చూస్తే మాత్రం ఇది దాదాపు ఒక 100 ఎకరాలలో దీన్ని నిర్మించడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఏంటంటే రోడ్డుకు ఇరువైపులా అక్కడక్కడ ఈ సోహర్ ప్రాంతంలోనే ఊసానా అని చెప్పేసి అక్కడ ఇది ప్రతి ఫ్రైడే వేలంపాట జరుగుతుండే. సో అది దానివల్ల ఏమైందంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది, అలాగే రోడ్ పక్కన ఉన్న షాపులలోకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గవర్నమెంటే చొరవ తీసుకొని, కాకపోతే వీళ్ళకి ఈ విధంగా స్థలాలు కేటాయించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీసు, సో ఈ విధంగా ఒక ఎకరం పాటు భూమిలాగా దీన్ని కేటాయించి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రైడే రోజు వచ్చేసి బయట నుంచి అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా, ఈ షాపుల వాళ్ళే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి అమ్ముకోవడానికి ఇక్కడ వీలుంటుంది. మనం డైరెక్ట్గా ఓనర్ తోటి డీలింగ్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో ఆఫీస్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూర్చున్నారు చూసారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళదే ఈ షాప్ అన్నమాట. వీళ్ళంతా ఓనర్స్. సో ఈ విధంగా మంచి షెల్టర్లు వేసేసి పెట్టేసారు. షాప్ పేర్లు వచ్చేసి షాప్ పేర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం ఎప్పుడైనా పోయినా కానీ మనకు వీళ్ళు అవైలబుల్గా ఉంటారు. సో వీరే అన్నమాట ఓనర్స్. ఒక్కో షాప్కు ఒక్కో ఓనర్ అని చెప్పేసి అందరూ ఫ్రైడే రోజు ఇలా ఒక దగ్గర కూర్చుని టీ తాగుతారు. సో మనకు ఇది కార్ల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మన బంగ్లాదేశ్ అతను ఉన్నాడు. సో ఆయన అడిగి మనం కొంచెం కార్ డీటెయిల్స్ అయితే తీసుకుందాం మనం. ఓకే దా कैसे है दादू? ठीक है. अच्छा थोड़ा कार के बारे में बताओ. ये गाड़ी जो है मैं दूसरा दुकान में देखा, वो लोगों एक पेपर में प्रिंट करके पूरा इसका डिटेल्स, मॉडल और प्राइस लिखा हुआ है. तो आप तो कुछ नहीं रखा है, क्यों? हाँ बोलेंगे. अच्छा 2015 मॉडल, इसका प्राइस क्या है? 2400. और ये 2012 मॉडल. अच्छा, इसका प्राइस क्या है? 1800. और ये 2014 मॉडल, इसका प्राइस क्या है? अच्छा, अगर आप 1700 बोल रहे हैं ना, और कुछ डिस्काउंट करेगा क्या? कर सके. अच्छा, इल्लू చెప్పే రేటు ఉంది 2000 क्या बोला? 2014 मॉडल. और प्राइस क्या है? 1700 అంటే 1700 అని చెప్తుండు రియాలు. కాకపోతే మనం ఎప్పుడైతే తీసుకోవాలని డిసైడ్ అయినాం అనుకో, ఇంకొంచెం మన కోసం తక్కువ చేస్తానని చెప్పేసి అంటుండు. ఇదే అని కాదు, ఏ వెహికల్ తీసుకున్నా కానీ వీళ్ళు కొంచెం డిస్కౌంట్ చేస్తారని చెప్పేసి చెప్తుండు. దాదు ఏ హోండాई ये सोनाटा है ना? हाँ, ये हुंडई सोनाटा है, 2013 मॉडल. इसका प्राइस क्या है? 1600. और अगर अभी लेगा तो कितना में देगा? 1500. 13 మోడల్ సోనాటా చాలా బాగుంది గాడి, సిల్వర్ కలరు. ఇది డిమాండ్ ఉన్న కలరు. ఇప్పటి వరకు అయితే మనం ఫ్రెండ్స్ చాలా హై రేంజ్ కార్స్ అయితే చూసినాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి కొంచెం లో ప్రైస్ అంటే మన బడ్జెట్ దగ్గర కార్లు ఉన్నాయి ఇక్కడ, అవి చూద్దాము. ప్రతిరోజు వస్తూనే ఉంటారు కార్లు చూడడానికి, తీసుకెళ్ళడానికి. ఇంకా మన ఇండియన్స్ అయితే మన కొంచెం బడ్జెట్లో మనకు కొంచెం తక్కువ కార్లు తక్కువ రేట్లో కావాలని చెప్పేసి ఏం చేశారంటే, వాళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి, మీకు కనిపెడుతుంది కావచ్చు అక్కడ వెనకాల, ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటారు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఎవరు కూడా రావద్దు అని ఛార్జెస్ కానీ అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. సో మనం డైరెక్ట్గా ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో ఫేస్బుక్లో కానీ, OLXలో కానీ, ఓపెన్ సూక్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ సూక్ మార్కెట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది ఒమాన్లో. దాంట్లో సెర్చ్ చేసుకొని కానీ డైరెక్ట్ మనం ఓనర్తో డీలింగ్స్ చేసుకొని మాట్లాడుకొని ప్రైస్ మాట్లాడుకొని, ఈజీ, చాలా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనం వెహికల్ కొన్నా కానీ అమ్మినా కానీ చాలా ఈజీ ప్రాసెస్. మనం మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మన ఇండియాలో అయితే మనం వెహికల్ ఏదైనా కొత్తది కానీ పాతది కానీ తీసుకుంటే కానీ మనం ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడైతే ఈ ఒమాన్లో అయితే అలాంటిది ఏమీ కూడా అక్కర్లేదు. మన దగ్గరలో ఉన్నటువంటి సనాద్ అనే ఆఫీస్ ఒకటి ఉంటుంది, మన మీ సేవ లాగా. సనాద్ ఆఫీస్కి వెళ్ళేసి మన ఎవరైతే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరి ఐడి కార్డు ఇచ్చేసినామంటే వాళ్ళు ప్రాసెస్ అంతా పూర్తి చేస్తారు. ఒక 800 నుంచి 1000 రూపాయల దాకా మనకు
ఛార్జెస్ ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. చాలా ఈజీ ఇక్కడ. సో, ఇంకా మనం వచ్చేసి ఏది ఇన్సూరెన్స్ గురించి గనుక మాట్లాడుకుంటే, ఇన్సూరెన్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మనకు ఒక వెహికల్స్ వచ్చేసి చిన్న వెహికల్‌కు 4 వీలర్‌కి వచ్చేసి మనకు సంవత్సరానికి మినిమమ్ ఒక రూ. 10,000 అయితే మన ఇండియన్ మనీలో కట్టవలసొస్తుంది. అది కట్టినా గానీ మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన వెహికల్స్ ఎక్కడైనా గానీ మనం లాంగ్ గానీ, ఇంకా దగ్గర గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్డు మధ్యలో గిన ఆగిపోయిందనుకో, ఏదైనా ఖరాబ్ అయినా, ఏదైనా బ్రేక్ డౌన్ అయినా గానీ మనకొక నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే రికవరీ బండొస్తుంది. రికవరీ బండి మనకు మనకు ఎక్కడికి ఏ మెకానిక్ దగ్గరికి తీసుకురమ్మన్నా గానీ వాళ్ళు అక్కడ డ్రాప్ జేసి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో, ఈ ఇన్సూరెన్స్ వల్ల మనకు చాలా లాభాలుంటాయి. ఈ ఇన్సూరెన్స్‌లో మనం కట్టే ఈ 10,000లోనే మన కుటుంబీకులందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దాంతో పాటు ఈ డ్రైవరే గాకుండా అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా మన కారు తీసుకెళ్ళాలనుకున్నా గానీ, దాంట్లో గూడా మనం మెన్షన్ జేయొచ్చు. ఇంకొక నలుగురి పేరు మన ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళది. వాళ్ళకి గూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఉండాలి. సో, మన ఇండియాలో అయితే ఆర్‌సీ అంటాము. ఇక్కడ ముల్కీ అంటారు. అదైతే ఏదైతే ఉందో మనం ఇప్పుడు ముల్కియా అంటారు ఇక్కడ. ముల్కియా అయితే ఏదైతే ఉంటదో, ఆ ముల్కియా మనము ఈ సనద్ ఆఫీస్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ జేసుకున్న తర్వాత, మనం ఎక్కడైనా సరే మనం అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఏందంటే ఈ మన ఇది కార్డ్ అయితే ఏదైతే ఉంటదో, మన ఈ ఆర్ఓపి వాళ్ళు అంటే రాయల్ ఒమాన్ పోలీస్ వారు ఏం చేశారంటే పెద్ద పెద్ద షాపులల్లో అక్కడక్కడ ఒక్కొక్క మిషన్ పెట్టారన్నమాట. సో, మనం షాపింగ్ మాల్‌లలో. సో, మనం అక్కడికెళ్ళేసి మనము మన ఏదైతే వెహికల్ నంబర్ ఉంటదో, ఆ నంబర్ కొట్టేసి ఒక రియల్ చార్జెస్ ఉంటాయన్నమాట. రియల్ అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 250 అట్లా ఉంటుంది చార్జెసు. మనకు ఆ 250 కట్టగానే మనకు ఆ మిషన్ నుంచి మనం కార్డు రిసీవ్ చేసుకోవచ్చనమాట. టొయోటా యారిస్ అంటే మన ఇంటి దగ్గర మారుతి 800, మారుతి ఆల్టో టైపు చిన్న బండనమాట. ఇది 1.2, 1.3 ఇంజన్ ఉంటది దీనిది. 4 సిలిండరు. చిన్న వెహికల్స్ చాలా మంచిగుంటది. మెయింటెనెన్స్ ఏముండది. అందులోను మళ్ళీ టొయోటా అంటే కొంచెం కాదు, చాలా డిమాండ్ ఉన్న వెహికల్ అని చెప్పొచ్చు దీన్ని. ఇన్ని షాపులు తిరిగినాను కదా! ఈ ఒక్కటి ఇది నాకు కనిపించింది. దీని ప్రైస్ ఏంటో మనం తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నమాజ్ టైమ్ అయింది. నమాజ్ చేస్తున్నారు వాళ్ళు. నమాజ్ చేసి వచ్చిన తర్వాత మనం దీని గురించి అడిగి తెలుసుకుందాం. బండయితే చూడడానికి చాలా బాగుంది. టైర్లు కూడా కొత్తవే ఉన్నాయి. పెయింటింగ్ గానీ ఇక్కడ కూడా యాక్సిడెంట్ ఆనవాళ్ళు కనపడలేదు. చాలా టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం హై రేంజే ఉంటాయి. మనము ఇంకో విషయం మీకు చెప్పాలంటే అంటే ప్రతి ఫ్ ప్రతి ఫ్రైడే వచ్చేసి మనకు ఇక్కడ ఈ షాపులలోనే కాకుండా బయట వాళ్ళు కూడా తీసుకొని ఇక్కడ వచ్చేసి అమ్ముకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నది. ఆ ఏరియా ఏందంటే ఆ పక్కన ఉంటది. అక్కడికి మనం వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ రకరకాల మనుషులు వస్తుంటారు కాబట్టి అక్కడ ఈ ఒమాన్‌లో వీడియో తీయడం కుదరది. పర్మిషన్ తీసుకొనే వీడియో తీయాలి. ఈ షాపుల వల్లనే ఏందంటే ఈ వీడియో మీకు చూపించడానికి కూడా షాపులలో పర్మిషన్ తీసుకొని మీకు ఈ వీడియో చూపిస్తున్నానన్నమాట. ఇవి ఎందుకంటే మనకు ఎటువంటి పర్మిషన్స్ లేవు కాబట్టి ఒమాన్ గవర్నమెంట్‌లో ఎక్కడ పడితే అక్కడ వీడియో తీయడానికి వీలుండదు. సో, అలా అంటే మనం ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం వీడియో తీయడానికి అయితే వీలుంటది. సో, అందుకనే మీకు ఆ ఏరియా అయితే ఏదైతే ఉందో పర్సనల్‌గా అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే ఏరియా అయితే ఉందో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నాను. అక్కడి వీడియో చూపించలేకపోతున్నాను. ఈ సోహర్ ప్రాంతంలో అయితే ఇదొకటి పెద్ద యూజ్డ్ వెహికల్స్ ఏరియా అని చెప్పొచ్చు. ఇదన్నమాట ఇక్కడ యూజ్డ్ వెహికల్స్ ఇలా ఉంటాయి. సో, ఫ్రెండ్స్ నేనైతే మీకు మంచిగా చూపించినానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, నాకు మీరు ఎన్నైతే లైకులు చేస్తారో, ఎంతైతే కామెంట్లు చేస్తారో నా వీడియో అంత వైరల్ అవుతుంది. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మీ ముందుకు తీసుకొస్తాను నా యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.